బాల్కొండ మండల్. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా గత 10 సంవత్సరాలు చేసిన. నేను వికలాంగుని. నేను మన 2021 వచ్చినప్పుడు నేను కూడా ఫీల్డ్ అసిస్టెంట్గా వెళ్తానని తీసుకోలేదు. అయితే గత 2 సంవత్సరాల టీపీసీసీ అధ్యక్షుడు సార్ గారు కూడా లెటర్ ఇచ్చిండు. ఈ లెటర్ని ఆల్రెడీ నిజామాబాద్ కలెక్టరేట్ నుండి ఎంపీడీఓ ఆఫీస్కి ఆల్రెడీ ఫార్వర్డ్ చేయబడ్డదని చెప్పారు. వీళ్ళు అక్కడ ఇక్కడ అనుకుంటూ గత 2.5 సంవత్సరాలుగా నన్ను ఇబ్బందులు మాట్లాడుతూ మా గ్రామంలో సెక్రటరీ దగ్గర తీర్మానం కోసం కూడా రీసెంట్గా గ్రామ సభలో ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ని కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. అలాగే మా ఎంపీడీఓ సార్ని కలవడం జరిగింది. 4 రోజులు చెప్పమన్నారు. దీనిపైన ఎటువంటి స్పందన లేదు. గత 2.5 సంవత్సరాలుగా ఒక వికలాంగునైన నన్ను మానవీయ కోణంలో నన్ను గుర్తించి జాబ్కు తీసుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన. ఇందులో ముఖ్యంగా మా ఏపీఓ గారు, అలాగే మా గ్రామ కార్యదర్శి అయినటువంటి గ్రామ కార్యదర్శి గారు, అలాగే మా మాజీ సర్పంచ్, అలాగే మాజీ ఎంపీడీసీ శ్రీకాంత్, వీళ్ళ ప్రమేయంతో ఎన్నిసార్లు అడిగినా అని పై అధికారులు మీ గ్రామం నుండి మీ ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ తరఫు నుంచి ఆగిపోతుందని చెప్తున్నారు. అక్కడికి వెళ్తే ఇటు వెళ్తే మొత్తానికి చెప్తున్నారు. మా గౌరవనీయులైనటువంటి సిపిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి లెటర్ని కూడా మాట్లాడ చేయకుండా ఎటువంటి విలువ లేకుండా నా పైన వివక్ష ఇస్తున్నారు. ఒక వికలంగా ఉన్న నా దయ కూడా ఇవ్వండి. నాకు దయచేసి నాకు ఉపాధి హామీ 10 సంవత్సరాలు చేసిన సార్. నా జాబ్ నాకు ఇప్పించాలని కోరుతున్నాను సార్.